కేసీఆర్ బీజేపీ అట్లనే దూరం పెట్టి ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కూడా అట్లనే దూరం పెట్టింది. సీట్ల కోసము ఓట్ల కోసం బీజేపీ ఎప్పుడు చేయలే. మీరు గమనించాలి. అసలే మొత్తం తెలంగాణ వద్దన్న తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నది ఎవరు? టీఆర్ఎస్ పార్టీ కాదా? అంటే అవసరాల కోసము చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో మినిస్టర్గా చేరిసింది ఎవరు? కేంద్ర మంత్రివర్గంలో చేరింది ఎవరు? అసలు తెలంగాణ బిల్లు అయినప్పుడు కేసీఆర్ గారు ఓటు ఎందుకు వేయలేదు? తెలంగాణ ఉద్యమకారుడే కదా. పార్లమెంట్లో జరిగినప్పుడు అయితే బిల్లు వేయడానికి పోవాలి కదా. అది హిస్టరీ. అది నేనేదో అబద్ధం చెప్పేది లేదు, మీరు మాట్లాడేది. అక్కడ నీకు రికార్డు ఓటు వేయలేదు. అక్కడ చరిత్ర అది మర్చిపోదు కదా. ఇన్ని జరుగుతున్నాయి, ఇంత ఉన్నాయి. అన్ని ఆటుపోట్లైనా కూడా అందరు కలిసి ఇప్పుడు టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నారు, కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నారు. ఆయన వాళ్ళంతా శత్రువులంతా ఒకసారి మిత్రులు అయిపోయారు, వాళ్ళు ప్రేమికులు అయిపోయారు. భారతీయ జనతా పార్టీ మాత్రం ఇది కాదు. ఇది వాళ్ళ యొక్క రాజనీతి. మాకు అవసరం లేదు పొత్తులు. ప్రజలు గుర్తిస్తారంటారా? పోనీ ప్రజలైనా గుర్తిస్తారా? గుర్తించారు కాబట్టి ఇప్పుడు 4 పార్లమెంట్లు గెలిచినాం. గుర్తించారు కాబట్టి మేము తెలంగాణ ముందు తెలంగాణ తర్వాత భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళికతో ఉన్నది. తెలంగాణ ఉద్యమం వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎట్లుండాలి, బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ ఉద్యమం అనేది ఒక అసలు డాక్యుమెంట్ పేదలంతా కలిసి రాశారు. ఆ రాసిన దాన్ని కూడా వీళ్ళు పక్కన పడేసి కేసీఆర్ తన ఎజెండాతో ముందుకు పోయినారు. కానీ ఉండాలి ఒక స్వరూపం. ఏం చేయాలి? చిన్న రాష్ట్రాలు ఉంటే పరిపాలన సౌలభ్యం అవుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పి వాజ్పేయి గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆలోచనను అమలు చేసే 3 రాష్ట్రాలు ఇచ్చిండు. ఆ 3 రాష్ట్రాలు కూడా ఒక్క నెత్తురు చుక్క పడకుండా, ఒకరి ఇబ్బంది కాకుండా అందరూ సమన్వయపరిచి ఇచ్చి 3 రాష్ట్రాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంతమంది అమరులయ్యారు? డిసెంబర్ 9 చిందుకు వాపసు కూడా మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయింది. మళ్ళీ విద్యార్థులు యూనివర్సిటీలలో నిపురావులు స్టార్ట్ అయినాయి కదా, ఆత్మహత్యలు స్టార్ట్ అయ్యాయి, బలిదానాలు స్టార్ట్ అయినాయి కదా. దాని కారకులు ఎవరు? ఇవన్నీ కూడా ఉద్యమంలో చాలా ఉన్నాయి. అందరూ కూడా అయితే ఇది మనం మీడియా ద్వారా మాట్లాడుకుంటే ప్రజలందరూ కూడా తెలుసు. ప్రజలందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. అనేకమైన లోకల్ బాడీస్లో గెలుచుకున్నాము. అది మేమేమంటున్నాము, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి ఉండాలో తెలంగాణ ముందుకు పోరాటం. అందుకే మేము ఎంత వామపక్ష భావజాలంలో ఉన్న జేఎస్లో ఉన్నా కూడా బీజేపీ అందులో చేరింది. తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీ ఇది అయిపోయింది. చాలాసార్లు విద్యాసాగర్ గారు అయితే అనేక సార్లు ప్రకటన చేశారు, మేము జేఏసీలో ఉంటాము. మీరు ఎన్ని విభేదాలు చేసినా, మీరు ఎంత మనసు ఇచ్చినట్టు మార్చినా కూడా మా లక్ష్యం ఒకటే తెలంగాణ కోసం అన్ని ఆలోచించుకుని జేఎస్లో చేరాము. తెలంగాణ వచ్చిన తర్వాత మేము జేఎస్లోకి వెళ్ళి బయటకు వస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ రికార్డెడే. అన్ని పత్రికల ద్వారా స్టేట్మెంట్లో వచ్చిన రికార్డ్ అయిన విషయాలు అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏ రకంగా ఉండాలనేది చూసినప్పుడు ఏ రకమైన ఏజెండా అమలు చేశారో ప్రజలందరూ చూసినారు. 10 ఏళ్ళ తర్వాత ఇంటికి పంపించారు. అది ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంటారు. తప్ప ఎప్పుడు ఏదైనా కూడా మనం అక్కడ చూసినాం, శివోశ్వరాన్ని చూసినాం, జార్ఖండ్ ఇవన్నీ కూడా ఉద్యమాలను చూసినాం. ఎక్కడ కూడా అంటే కేవలం ఫ్యామిలీ చుట్టూ తిరిగే వాటికి ఇదే పరిస్థితి ఎన్నటికైనా కూడా. వాజ్పేయి గారు మాకు అప్పుడే ఇప్పుడు 30 ఏళ్ళ క్రితం చెప్పాను, మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, మేము ఏనాటికైనా మా స్థానానికి మీరు వస్తారు, మీ స్థానానికి మేము పోతాము అని చెప్పి వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా మాట్లాడారు. అప్పుడు వాళ్ళ సంఖ్య 444, భారతీయ జనతా పార్టీ సంఖ్య 40. ఏమైంది? ఇప్పుడు 44 వాళ్ళు పడిపోయినారు, మేము 303కు మేము వచ్చినాం. 3వసారి అధికారం తీపట్టబోతున్నాం. అంతే వస్తుంది కదా. తెలంగాణలో అయితే కష్టమే కదా. మేమేం చెప్తున్నాము, కష్టము అని చెప్పి మేము ఇక్కడ నిధులు ఇవ్వకుండా ఉండలేదా? 9 లక్షల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చింది నరేంద్ర మోడీ గారు. ఒక దేశంలో ఒక రాష్ట్రం వెనుకబడి ఉండాలని కదా, ఎన్నో రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. అంత సమగ్రంగా అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి తప్ప ఈ కుళ్ళు ఆలోచనతో ఉన్న వ్యక్తి కాదు. కాబట్టి 9 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి ఇక్కడ కేటాయించడం జరిగింది. అదేంటి అన్నీ ఎయిర్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, రోడ్ ట్రాన్స్పోర్టు, అన్ని కళాశాలలు, ఇట్లా అన్నీ కూడా లెక్కలతో పుస్తకాలు వేసినాం కదా, ప్రజలందరూ కూడా గమనించినారు. సరే రాజకీయంగా అంత మీడియా కానీ పత్రికలు భారతీయ జనతా పార్టీ కావచ్చు అంత చూడవచ్చు, కానీ రాబోయే కాలం భారతీయ జనతా పార్టీ, అది కూడా ఖచ్చితంగా చెప్తాను. వాజ్పేయి గారు మాకు 30 ఏళ్ళ క్రితం చేసి మీరు ఎట్లా అవుతున్నారు, ఇప్పుడు మనమలే చూసి ఇంకా మీరు ప్రజల్లో పోలేదనే వాళ్ళకు జవాబు అదే. తప్పకుండా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం వస్తుంది, అధికారంలోకి వస్తుంది. థ్యాంక్ యూ కుమార్ గారు. ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి నేపథ్యం. 2001 వరకే ఉందా, అంతకు ముందా ఎవరెవరు ఉన్నారు తెలంగాణ
ఆవిర్భావ దినోత్సవ వేళ దశాబ్ది కాలంలో తెలంగాణకు సంబంధించినటువంటి కొన్ని వెనుకబడిపోయినటువంటి విషయాలను ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం.